హాయ్ అండి. నమస్తే. తెలుగు నవల శ్రోతలకు లక్ష్మి కథల ప్రపంచానికి స్వాగతం. ఎద్దనపూడి సులోచనారాయణ గారు రచించిన సంసార రథం అనే నవలను వినిద్దామండి. ఉదయం వేళ లాయర్ కృష్ణప్రసాద్ ఇంట్లో అతని గొంతు అసహనంగా గట్టిగా వినిపిస్తుంది. భాను, భాను, ఇంకా ఎంతసేపు నీ ఆలస్యం? భార్యను పిలుస్తున్నాడతను. తలుపులు మూసి ఉన్న పడక గదిలో నుంచి కోమలంగా ఉన్న కంఠం విసుక్కుంటూ జవాబిచ్చింది. అబ్బబ్బా, వస్తున్నారండి. ఒకే ఒక నిమిషం, అయిపోయింది. అరగంట క్రింద నీ మాట నమ్మి నేను రెడీ అయి కూర్చున్నాను. ఎంతసేపు నీ ముస్తాబో, అవతల ట్రైన్ వచ్చేసి ఉంటుంది. ఆవిడ వచ్చేసిందేమో కూడా. ఏం రాదులేండి, స్టేషన్కి కారు తీసుకుని వస్తామని రాసాంగా, ఎదురు చూస్తూ కూర్చుంటుంది. నువ్వు ఒక్క నిమిషంలో వస్తావా, లేక ఏం చేస్తారు? తలుపులు పగలగొడతారా? కారు తీసుకుని నేనొక్కడినే వెళ్ళిపోతాను. వెళ్ళండి, మా అన్నయ్యతో చెప్పి మీకు డైవర్స్ ఇచ్చేస్తాను. అబ్బబ్బా, ఈ ఆడవాళ్ళు. అతను అక్కడ పడేసిన పేపర్ తీసుకుని చూస్తూ అటూ ఇటూ తిరుగుతూ చూస్తున్నాడు. డాడీ, నేను రెడీ. సునీత అక్కడికి వచ్చింది. నువ్వు నేను 2 నిమిషాల్లో రెడీ అవుతాను తల్లి. మీ అమ్మ పంక్చువాలిటీలో మన పరువు తీసేస్తుంది. అయినా ట్రైన్ దగ్గరకు వెళ్లే బంధువుల్ని ఇంటికి తీసుకువచ్చేటందుకు ఇంత ముస్తాబా? అంతలో పడక గది తలుపులు తెరుచుకున్నాయి. మరి నా చీరలన్నీ ఏం చేసుకోమంటారు? భానుమతి యువతలికి వచ్చింది. ఈ కాస్తకే నువ్వు ఇంత ముస్తాబు అయితే రేపు నాకేదైనా పద్మభూషణ్ లాంటి బిరుదులు వచ్చి వెళ్లాల్సి వస్తే అమ్మ 2 రోజులు కావాలంటుంది అంటూ సునీత కిలకిలా నవ్వింది. ఏమండి, ఎందుకు ఆలస్యమైందో చెప్పమంటారా? చెప్పు. తల దువ్వుకుంటుంటే చెవుల దగ్గర 2 తెల్ల వెంట్రుకలు కనిపించాయి. అవి చూడగానే అమ్మో, పెద్దదాన్ని అయ్యానే అని భయం వేసింది. జడ వేసుకుంటే ఇక బాగుండదని చుట్టుకుందామని చూశాను. కుదరలేదు, బాగా రాలేదు. అందుకని మళ్ళీ జడ వేసుకున్నాను. సరే, నడు నడు. అమ్మకి ఈ మధ్య తన మీద తనకి ఎందుకింత శ్రద్ధ ఎక్కువైందో చెప్పనా డాడీ? చెప్పు. మొన్న వాళ్ళ క్లబ్లో ఒక మెంబరు అమ్మ కంటే నువ్వే చిన్నగా కనిపిస్తున్నావని అంది. మై గాడ్, రియల్లీ? అతని చిరునవ్వు పెదవుల మీదకి రానియకుండా గ్రహించుకున్నాడు. అంటుంది. ఆవిడ కళ్ళకి చత్వరం ఉందని తర్వాత తెలిసింది నాకు. భానుమతి మూతి బిగించింది. తండ్రి కూతుళ్ళిద్దరూ ముఖాలు చూసుకున్నారు. అసలు ఈ సునీత అంత కూతురు మీకు ఉందని అంటే ఎవ్వరూ నమ్మడం లేదు. ఇదేమో ఏపుగా పెరిగింది. అందరూ నేను వయసు దాచుకున్నానని అంటున్నారు. మీ ఆడవాళ్ళంతా అంతే కదోయ్. ఎవరికి వారు ఎదుటి వారికి ఎక్కువ వయసు ఉందని అనుకుంటారు. పద పద అంటూనే అతను బయటికి వచ్చాడు. అతను కారు దగ్గరికి రాబోతుంటే ఇంతలో ఇంటి ముందు టాక్సీ ఆగింది. ముగ్గురు తిరిగి చూశారు. టాక్సీలో నుండి సన్నగా పొడవుగా ఉన్న ఒక యువతి, ఆమె వెంట 20 సంవత్సరాల యువకుడు దిగారు. ఆమె పర్స్ తెరిచి టాక్సీ డ్రైవర్కు డబ్బు చెల్లిస్తుంది. మై గాడ్, వాళ్ళు రానే వచ్చారు. కృష్ణప్రసాద్ పళ్ళు బిగోన మెల్లగా అనుకున్నాడు. అతను భార్య వైపు కోపంగా చూశాడు. భానుమతి భర్త కోర చూపును పట్టించుకోలేదు. ఎంతో ఆత్మీయంగా ఆ యువతికి ఎదురు వెళ్ళింది. అయ్యో, మీరొచ్చేసారా? మేం భయపడుతూనే ఉన్నాము. మేం త్వరగా లేచి ఎప్పుడో రెడీ అయి కూర్చున్నాము. మా వారికి ఉదయం ఒక క్లయింట్ తగులుకున్నాడు. అతను ఇప్పుడే వెళ్ళాడు. ఇల్లు సరిగా కనుక్కోగలిగారా? అవస్థపడలేదు కదా? లేదు అంది సత్యవతి. కృష్ణప్రసాద్ భార్య తెలివితేటలకి లోలోన కోపగించుకున్న అతికినట్టు అబద్ధానికి ప్రశంసించకుండా ఉండలేకపోయాడు. భానుమతి వాళ్ళని సాధారణంగా లోపలికి తీసుకుని వచ్చింది. ఇదిగో మా సునీత అంటూ కూతుర్ని పరిచయం చేసింది. సునీత, బాప్రే, ఎంత పెద్దదైంది. సత్యవతి పక్కకు తిరిగి కొడుకుతో, కిరణ్, సునీత అని మీ నాన్న చెబుతూ ఉండేవారే, తనే అంది. తెల్లటి బొచ్చు కుక్క పిల్లని ఎత్తుకుని ఉన్న సునీత చేతులు జోడించింది. అతను ప్రతి నమస్కారం చేయలేదు. సునీత చేతుల్లో ఉన్న కుక్కపిల్ల వైపు అసహ్యంగా చూస్తూ, కుక్కలంటే నాకు చిరాకు, వాటి వల్ల చర్మ వ్యాధులు వస్తాయి అన్నాడు. సునీత కళ్ళు రెపరెపలాడినాయి. కుక్కపిల్లని గుండెలకు మరింత దగ్గరగా అదుముకుంటూ, కుక్కలంటే నాకు ప్రాణం, కుక్కల్ని ప్రేమించలేని మనుషుల్లో మానవత్వం ఉండదని నా నమ్మకం అంది. ఓ, సునీత చాలా మాటకారైందే. కిరణ్, అంకుల్ని విష్ చేయలేదు నువ్వు అంది తల్లి నవ్వు తెచ్చిపెట్టుకుంటూ. కిరణ్ కృష్ణప్రసాద్ చెయ్యందుకున్నాడు. అంకుల్, మీరు ఎంత త్వరగా మమ్మల్ని తిరిగి పంపిస్తే మేమంత ధన్యులం అన్నాడు.
కృష్ణప్రసాద్ అతన్ని నిశ్చితంగా చూస్తున్నాడు. 4 సంవత్సరాల క్రితం తను చూసిన కిరణ్కి ఇతనికి చాలా వ్యత్యాసం కనిపిస్తుంది. బహుశా గడ్డం మీసం రావడం కారణమేమో, లేక గొంతు బాగా మారి మాటల్లో తెచ్చిపెట్టుకున్న పెద్దరికం రావడమో, ఏదైనా మార్పు స్పష్టంగా కనిపిస్తుంది. రెండు లోపలికి. భాను దోవ తీసింది. సునీత కుక్కపిల్లని ఎత్తుకుని కిరణ్ వైపు చురుకగా చూస్తూ తన గదిలోకి వెళ్ళిపోయింది. వెంకటమ్మ, వెంకటమ్మ! భాను కూడా లోపలికి వెళ్ళింది. కిరణ్ తల్లితో పాటు అక్కడున్న సోఫాలో కూర్చోలేదు. ప్యాంట్ జేబులో చేతులు పెట్టుకుని అక్కడ గోడకున్న క్యాలెండర్ని శ్రద్ధగా చూస్తూ నిలబడ్డాడు. ఆయనకి సుస్థిగా ఉండడంతో మీ ఇంటి గృహప్రవేశానికి రాలేకపోయాము. ఆయన ఎంతో బాధపడ్డారు. ఇల్లు చాలా బాగుంది. సత్యవతి ఇల్లు పరిశీలిస్తూ అంది. అవును, వాడికి ఆ మహమ్మారి లాంటి సుస్థి ఎప్పుడేగా ప్రారంభమైంది అన్నాడు కృష్ణప్రసాద్. సత్యవతి కళ్ళు చెమ్మగిల్లాయి. అవునన్నట్టు తల ఊపింది. అబ్బా, అప్పుడే 2 సంవత్సరాలు అతను నిట్టూరుస్తూ అన్నాడు. నాకు ఇంకా 2 రోజులు అయినట్టు కూడా లేదు. బ్యాగ్లో నుంచి జేబురుమల తీసి తుడుచుకుంటూ అంది. భానుమతి ట్రైలో కాఫీ తీసుకుని వచ్చింది. తీసుకోండి, స్నానం చేసి టిఫిన్ చేదురు గాని అంది. కిరణ్, రా, కాఫీ తాగు, సత్యవతి పిలిచింది. నో మమ్మీ, నాకు తాగాలని అనిపించడం లేదు. కిరణ్ వెనక్కు తిరగకుండానే అన్నాడు. కాఫీ వద్దంటే పోనీ పాలు తీసుకురానా? భానుమతి అడిగింది. ఏమీ వద్దు. ఏం తాగకుండా ఎలా ఉంటావు బాబు, ఏదైనా తీసుకో. అతను వెనక్కి తిరిగాడు. మీ చేత అన్నిసార్లు తెప్పించుకోవడానికి నేనేమైనా పసిపిల్లాడినా ఆంటీ? నాకు తాగాలి అని అనిపించినప్పుడు మిమ్మల్ని అడుగుతాను. అతను ప్యాంట్ జేబులో చేతులు పెట్టుకుని తల్లికి ఎదురుగా ఉన్న సోఫాలో కూర్చున్నాడు. అంకుల్, మేం తిరిగి వెళ్ళడానికి సుమారు ఎన్ని రోజులు పడుతుంది? బాగుంది, నువ్వు వచ్చి ఇంకా చెప్పులైనా విడవలేదు, అప్పుడే వెళ్ళిపోతానంటావు. ఇది ఆస్తి వ్యవహారం, అంత త్వరగా తెములుతుందా? అక్కడ నీకు మాత్రం ఏ రాజకార్యం ఉంది? నీ బిఏ పరీక్ష పోయిందని రాసావుగా, కాలేజ్ కూడా లేదయ్యే. కాలేజీ లేకపోతే ఇక లైఫే లేదా మాకు? 24 క్రికెట్ మ్యాచ్ ఉంది. నేను టికెట్ కొన్నాను, తప్పనిసరిగా చూడాలి. అలాగే చూద్దు గాని, గోవర్ధనం గారికి కబురు చేశాను. ఆయన వచ్చిన తర్వాత మీరు ఎప్పుడు వెళ్ళవచ్చునో నేను చెబుతాను. కిరణ్ చూపులు ఇంతలో కిటికీలో నుంచి బయట విరగబూసి ఉన్న గులాబీ చెట్ల మీదకు మళ్ళినాయి. గులాబీలు కొత్త వెరైటీలా ఉన్నాయి అంటూ అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. సత్యవతి తాగుతున్న కాఫీ కప్పు పక్కన టేబుల్ మీద పెడుతూ, వీడు నాకు పెద్ద సమస్య అయిపోయాడు. ఆయన ఉంటే ఎలా చూసుకునేవారో, నేను ఒంటరిదాన్ని అయిపోయాను అంది. అదేమిటి సత్యవతి, మేమందరం మీకు లేము అంది భానుమతి. అదే కాస్త బ్రతకడానికి ధైర్యం ఇస్తుంది. ఆ ఆస్తి ఏదైనా వస్తే తప్ప, లేకపోతే నాకు వాడికి తలదాచుకునే నీడ కూడా ఉండదు. భానుమతి సానుభూతిగా సత్యవతి భుజం మీద చెయ్యానించింది. నువ్వేం దిగులు పడకో, ఆ వ్యవహారం అంతా ఆయన చూస్తారు. ఈ 4 రోజులు హాయిగా ఉండండి ఇక్కడ అంది. ఏమిటి మమ్మీ, ఆ కిరణ్ అలా మాట్లాడతాడే? ఒట్టి క్రాక్లా ఉన్నాడు. తల్లి లోపల నుంచి వచ్చి బట్టలు మార్చుకుంటుంటే అంది సునీత. తప్పు, అలా అనకూడదు. ఆవిడ వింటే బాధపడుతుంది, భానుమతి మందలించింది. వింటే ఏమిటి, అట్లా అతను ప్రవర్తిస్తే బాధపడదా? ఈ క్రాక్ మన ఇంట్లో ఎన్నాళ్ళుంటాడు? అదిగో, అలా అనకూడదని అన్నానా? భానుమతి కళ్ళెర చేసింది. సునీత గునుస్తున్నట్టుగా అంది. లేకపోతే కుక్కపిల్లని ఎత్తుకుంటే చర్మ వ్యాధులు వస్తాయట. మహా తెలిసినట్టు చెబుతున్నాడు మమ్మీ. నేనిప్పుడే చెబుతున్నాను, ఆ కిరణ్తో నేను చస్తే మాట్లాడను. మీ నాన్నగారి చేత పరాయి వాళ్ల ముందు తిట్టించుకోవాలని ఉంటే అలాగే చెయ్యి. ఇంతలో అక్కడే ఉన్న వెంకటమ్మ అందుకుంది. నిజంగా ఆ అబ్బాయికి కాస్త పిచ్చి ఉండేమోనమ్మా. ఇంత క్రితం నన్ను చూసి తిరుపతి వెళ్ళవచ్చారా అని అడుగుతున్నాడు. కాదు నాయనా, నా మొగుడు చచ్చి 15 సంవత్సరాలైంది. నా తల అప్పటినుంచి ఇంతే అన్నాను. వెంకటమ్మ తల తడుముకుంటూ చెబుతుంటే సునీత పకపకా నవ్వింది. భానుమతికి కూడా నవ్వొచ్చింది. ఇంతలో అక్కడికి కృష్ణప్రసాద్ వచ్చాడు. ఏమిటి నవ్వుతున్నారు? ఏం లేదండి. ఏం లేకుండా అలా నవ్వుతారా? ఇంట్లో కొత్త వాళ్ళుంటే ఏదో ఉందని అనుకోరు? కృష్ణప్రసాద్ని చూడగానే వెంకటమ్మ అక్కడి నుంచి వెళ్ళిపోయింది. సునీత కూడా కుక్కపిల్లని ఎత్తుకుని వెళ్ళిపోయింది. మమ్మీ, జూలీకి స్నానం చేస్తాను అంటూ వెళ్ళిపోయింది. ఏమోయ్, ఈ పూట భోజనంలోకి ఏం చేస్తున్నావు? మడత పెట్టిన చీర బీరువాలో పెడుతున్న భానుమతి ఆశ్చర్యంగా బొగ్గన వేలుంచుకుని వెనక్కు తిరిగి చూసింది. ఏమిటి ఆశ్చర్యం? అతను దగ్గరగా వచ్చాడు. నేను కాపరానికి వచ్చిన ఇన్నేళ్లకి మీరు మొదటిసారిగా భోజనంలోకి ఏం చేస్తున్నావని అడుగుతుంటాను.
అది కాదు, వాళ్ళకి మెడ్రాస్ భోజనం అలవాటు, కారం చాలా తక్కువ తింటారు. మీ వెంకటమ్మ గుంటూరు మనిషి కదా, అందుకని ఒకసారి గుర్తు చేద్దామని. పోనీ మీరు కోర్టు మానేసి వంటలో నాకు సాయం చేస్తారా? నువ్వు ఉద్యోగం చేసే భార్యవైతే హాయిగా నేను ఆ పనే చేసేవాడినని ఇదివరకు ఎన్నోసార్లు చెప్పానుగా. అతను బీరువాలో నుండి ఏదో తీసుకుంటున్నట్లుగా చేయి చాచి భార్య భుజాలు చుట్టూ వేశాడు. తగ్గు స్వరంలో, ఇంత క్రితం ఆకుపచ్చ రంగు చీర కట్టుకున్నావే, అబ్బా అప్పుడు నిన్ను చూస్తే. ఆగండి ఆగండి, సునీత రాగలదు. ఈ సత్యవతి ఉన్న 4 రోజులు మనం దూరం దూరం, ఒట్టి స్నేహితులం మాత్రమే. అతని ఛాతి మీద చేయి వేసి వెనక్కి తోసింది. అబ్బా, లంకణాలు నేను తట్టుకోగలనా? అప్పుడప్పుడు అలాంటి లంకణాలు చాలా ఆరోగ్యంలేండి. మరి నన్ను కొంగుకు ముడేసుకున్నావు కదా, మీరు విప్పుకొని పారిపోండి, నేనొద్దనానా? నిన్ను చూస్తుంటే ఇప్పుడు కొత్తగా పరిచయం అయ్యి ప్రేమించుకుని పెళ్లి చేసుకోవాలి అనిపిస్తుందో. అలాగే చేయండి. నేను 1 ఏడాది మా అన్నయ్య దగ్గర ఉంటాను. మీకు బస్ స్టాపుల్లోనూ ఏ సినిమా హాల్ దగ్గర కనిపిస్తూ ఉంటాను. మీరు మా ఇంటికి ఫోన్ చేయండి, నాకు ఉత్తరాలు రాయండి. భానుమతి హఠాత్తుగా అతడి దగ్గరికి వచ్చి అతని గుండెల మీద తల ఆనించింది. నేనెంత అదృష్టవంతురాలినో సత్యవతి చూస్తేనే గాని నాకు అర్థం కాలేదు. అదేమిటి? అవునండి, పాపం సత్యవతిని చూడండి. నా వయసే, భర్త పోయాడు, డబ్బు లేదు, చేతికి ఎదిగిన కుర్రాడు, అండగా నిలబడేది పోయి సమస్యగా తయారయ్యాడు. తన జీవితంలో అన్ని సమస్యలే తప్ప ఆనందం ఏముంది చెప్పండి? అలాంటి కారు చీకట్లో ఉన్న జీవితం ఒంటరిగా భరించడం ఎంత కష్టం. నువ్విలా మాట్లాడుతుంటే నేను కోర్టుకి వెళ్ళలేను. వెళ్ళండి. భానుమతి దూరంగా జరిగింది. ఆ టీచర్ పనిచేస్తున్న విజయలక్ష్మి సంగతి ఏమైంది? విడాకులు ఇచ్చేశారా? ఓహో, ఇద్దరికీ నచ్చజెప్పి రాజీ కుదిర్చాను. మంచి పని చేశారు. మీరెప్పుడు అసలు విడాకుల కేసులు తీసుకోకండి, అర్థింపుగా అంది. అతను నవ్వాడు. నీ మాట వింటే నేనిక ప్రాక్టీసు చేసినట్టే. విడాకుల కేసులు వద్దంటావు, కూనీ కేసులు అసలే పనికిరానంటావు, ఆస్తు వ్యవహారాలు ఉసుళ్ళు తగులుతాయంటావు, పోట్లాట కేసులు మనకొద్దంటావు. ఇక నేను చూసే కేసులేమున్నాయి? నాకదేం తెలీదండి. మీ మూలంగా ఎవరికీ అన్యాయం జరగకూడదని నా ఆశ. వాళ్ళెవరైనా మిమ్మల్ని తిట్టుకుంటే అవి మన సంసారానికి తగులుతాయేమోనని నా భయం. అతను వాచి చూసుకున్నాడు. నాకు టైం అయింది, వెళ్ళండి. క్షేమంగా వెళ్ళి లాభంగా రండి. ఈరోజు త్వరగా వచ్చేస్తానన్నారుగా. నా కోసం చూడకండి, మీరు భోజనం చేయండి. అలాగే. భోజనంలోకి కూరల్లో కాస్త కారం. అతను వెళ్ళబోయే ఆగాడు. మీ ప్రాణ స్నేహితుడి భార్యకి ఎలాంటి లోటు రానియకుండా చూసే బాధ్యత నాది, సరేనా? మీరు నిశ్చింతగా వెళ్ళిరండి. అది కాదోయ్, తను చాలా బాధలో ఉంది, అందుకని. మీ మంచి మనసు నాకు అర్థమైందిలేండి. నేను మీకంటే ఇంకా మంచిదాన్ని, సరేనా? వెళ్ళిరండి. కృష్ణప్రసాద్ భార్య దగ్గరికి రాబోయాడు. అదుగో మళ్ళీ మర్చిపోయారు. సారీ, గుర్తు తెచ్చుకున్నానులే. అతను నవ్వుతూ వెళ్ళిపోయాడు. గోవర్ధనం గారు భోజనం చేసి వక్కనములుతూ తీరువడిగా వచ్చాడు. అతను పండు వృద్ధుడు. తేటగానున్న ఆయన ముఖం చూస్తే ఆయన మనసు మంచిదని ఇట్టే తెలుస్తుంది. ఎంత శ్రమ అయినా పరోపకారం అంటే ఆయనకి ఎక్కడ లేని ఓపిక వస్తుంది. కొడుకులు కోడళ్ళు మీకెందుకు, మీరు పక్కన కూర్చుని కృష్ణారామ అనుకోండి అని ఎంత కసురుకున్నా విసుక్కున్నా లక్ష్య పెట్టకుండా ఎవరికైనా తన వల్ల ఏదైనా సహాయం కావాలంటే చేస్తూ ఉంటాడు. ఆయన కృష్ణప్రసాద్కి వరుసకి బాబాయ్ అవుతాడు. గోవర్ధనం గారంటే భానుమతికి గౌరవం, అభిమానం కూడా. ఇంట్లో ఏదైనా పిండి వంటలు చేస్తే ఆయనకి పంపకుండా ఉండదు. నువ్వు ఆయనకి ఇలా లంచాలు పెట్టి మంచి చేసుకుంటున్నావు, అందుకే ఎవరన్నా లేని అభిమానం నువ్వంటే ఉంది అంటూ కృష్ణప్రసాద్ భార్యని ఏడిపిస్తూ ఉంటాడు. గోవర్ధనం గారు లోపలికి వచ్చి, అమ్మాయి భాను అని కేక వేయగానే భానుమతి యువతలికి వచ్చింది. ఆయన్ని చూడగానే, రండి మావయ్య గారు, ఏమిటి ఇంత ఆలస్యం చేస్తారు? మీకోసం చూసి చూసి మీ అబ్బాయి కోర్టుకు వెళ్లారు, రండి కూర్చోండి అంటూ ఆయన్ని మర్యాద చేసింది. నాకు ఒక్క పనేంటే అమ్మా, ఎవరెవరో వస్తూనే ఉంటారు. ఇంతకీ ఎవరు? చుట్టాలొచ్చారట? ఆయన ఆరాగా చూశాడు. ప్రకాశం అని మీ అబ్బాయి స్నేహితుడు లేడు, అతని భార్య కొడుకు వచ్చారు. ఏ ప్రకాశం? మీ రఘురామయ్య కొడుకు ప్రకాశం అండి. ఓహో, వాడా? వాడి భార్య కొడుకు వచ్చారా? వాళ్ళ ఆస్తి వ్యవహారాలు తెగలేదా ఏమిటి? లేదు, ఆ పని మీదే వచ్చింది ఆవిడ.
పాపం ప్రకాశం పోయి కూడా 2 ఏళ్ళు అవుతుందేమో కదూ. అవునండి, అతను పోయిన తర్వాత వాళ్ళిద్దరూ చాలా ఇబ్బంది పడుతున్నారు. అవునట, కృష్ణుడు అప్పుడు ఒకసారి చెప్పాడులే. ఇంతకీ రఘురామయ్య ఏమయ్యాడట? ఇష్టం వచ్చింది చేసుకోమన్నాడట. ఆస్తిలో చిల్లిగవ్వ ఇవ్వాడట. కొడుకు పోట్లాడి వెళ్ళాడని ఆయన మంట. ఏమిటో ఈ మనుషులు, చచ్చిపోయిన తర్వాత కూడా సాధింపులెందుకో. మీ అబ్బాయి కూడా అదే అంటున్నారు. అతను పోయాడు, వాళ్ళు చాలా ఇబ్బందుల్లో ఉన్నారు. కనీసం మనవడి ముఖమైనా చూడమంటారు. ఆయన అదేం వినకుండా దూకుడుగా మాట్లాడుతున్నాడు. మీ అబ్బాయి మిమ్మల్ని మధ్యవర్తిగా పెట్టి కోర్టుల వ్యవహారాల వరకు వెళ్లకుండా చూడాలని ఆలోచిస్తున్నారు. ఆ రఘురామయ్య చాలా కోపిష్టి మనిషి బాను. మన మాట అస్సలు వినిపించుకోడు. మీరట్లా అనకండి. మీరు తలుచుకుంటే విడదీయలేని చిక్కులేముంటాయి? పాపం కుర్రాడికి ఇంకా రెక్కలు రాలేదు. అతని చదువు, ఇంటి ఖర్చు అంటే ఎంత డబ్బు కావాలో చూడండి. కనీసం మా కుర్రాడి చదువు కోసమైనా కొంత మొత్తం ఇస్తే. ఆవిడకి పుట్టింటి తరపున ఎవరూ లేరా? పేరుకి ఉంటే మాత్రం ఏం ప్రయోజనం లేండి. ఎవరు చిటికిన వేలెత్తి సహాయం చేయరు. అయ్యో పాపం, నిజంగా జారేస్తుందండి. సరే, మన ప్రయత్నం మనం చేద్దాం, తర్వాత వాళ్ళ అదృష్టం. అంతేలేండి, మనకు చేతనైన సాయం మనం చేసిన తర్వాత ఆ మాట ఎలాగో అనుకోక తప్పదు. ఉండండి, ఆవిడని పిలుచుకుని వస్తాను అంటూ భాను లోపలికి వెళ్ళింది. సత్యవతి, గోవర్ధనం గారు వచ్చారు రా అని పిలిచింది. కిరణ్ అక్కడ మంచం మీద పడుకుని పుస్తకం తిరిగేస్తున్నాడు. సత్యవతి భానుమతి వెంట వస్తుంటే వెనుకగా అతను కూడా వచ్చాడు. ఈమెనండి సత్యవతి. భానుమతి పరిచయం చేసింది. సత్యవతి నమస్కరించింది. సత్యవతికి దాదాపు భానుమతి వయసే ఉంటుంది. పాపం, ఎంతో జీవితం. వయసు ముందు ఉండగా దేవుడు నుదుట కుంకుమని తుడిచేశాడు. గోవర్ధనం గారు సానుభూతిగా చూశారు. తాతగారు, గోవర్ధనం గారంటే మీరేనా? కిరణ్ ఆరితేరిన వాడిలా వచ్చి ఆయన్ని పలకరించి పక్క కుర్చీలో కూర్చున్నాడు. అవును, నీ పేరేమిటి అన్నారాయన. కిరణ్ కుమార్. మీ పేరు భలేగా ఉందండి. గోవర్ధనం గారంటే మీకు పెద్ద పిలక, ముఖాన నామాలు, మెడలో తులసి పూర్సలు ఉంటాయనుకున్నారండి సుమా. కిరణ్ తల్లి మందలింపుగా చూసింది. గోవర్ధనం గారు ఆ మాటలకి ఇబ్బంది పడలేదు. పెద్దగా నవ్వాడు. కిరణ్ ఆయన పళ్ల వైపు పరీక్షగా చూశాడు. అరే, మీరింత ముసలివారు, మీ పళ్ళన్నీ ఉన్నాయి. కట్టుడు పళ్ళావి? ఆయన ఇంకా నవ్వాడు. లాగి చూస్తావా? భలే కుర్రాడివి నువ్వు అంటూ నవ్వుతూనే అతని వీపు మీద ఒక్క చరుపు చరిచాడు. కిరణ్ వీపు అదిరిపోయింది. ముఖం వెలవెలబోయింది. తాతగారంటే ఏమిటో తెలిసిందా ఇప్పుడు? భానుమతి నవ్వు ఆపుకుంటూ అంది. తాతగారి మాటలు విని కుక్కపిల్లనెత్తుకుని పరిగెత్తుకుని అప్పటికే అక్కడికొచ్చిన సునీత ఇది చూసి తాతగారితో పాటు తను కూడా విరగబడి నవ్వింది. కిరణ్ కోపంగా చూశాడు. తాతయ్య, ఎప్పుడొచ్చావు? నవ్వుతూ వచ్చి ఆయన పక్కన కుర్చీలో కూర్చుంది. సునీత చేతిలో నుంచి జారి జూలీ తాతగారి మీదకి ఎగబాకింది. అయ్యో, మాటల్లో పడి నీ సంగతే మర్చిపోయాను. ఇదిగో నీ లంచం. తాతగారు లాల్చీ జేబులో నుంచి చాక్లెట్ తీసి దాని నోటికి అందించాడు. ఇది తిన్న జూలీ వెనుక కాళ్ల మీద నిలబడి ఒక కాలు చాచి ఆయన చేతి మీదకి పెట్టింది. థ్యాంక్స్ చెబుతున్నావా? నో మెన్షన్ ప్లీజ్ అన్నారాయన. జూలీ నేల మీద కాళ్ళు ఆనగానే కిరణ్ దగ్గరికి వెళ్ళింది. చీపో, దగ్గరకు వచ్చి వాసన చూడబోతున్న దాని మూతి మీద ఈడ్చి తన్నాడు కిరణ్. అది కయ్యమని అరిచి వెనక్కి వెళ్ళింది. అప్పటికే కూర్చీలోంచి మెరుపులా వచ్చి దాన్ని ఎత్తుకుని గుండెలకి అదుముకుంది సునీత. అంతటితో ఆగలేదు. యూ ఈడియట్ అంటూ కిరణ్ వైపు వెళ్ళి అతని మీదకి చెయ్యెత్తింది. సునీ, భానుమతి అరిచింది. చప్పున వచ్చి సునీత చెయ్యి పట్టి వెనక్కి లాగబోతే కిరణ్ చెంప మీద చెయ్యి చెల్లున వాలేదే. చూడు మమ్మీ, ఈ రాస్కెల్ నా కుక్కని ఎలా తన్నాడో. సునీత కళ్లల్లో నీళ్లు గిర్రన తిరిగాయి. సునీ, నువ్వు ముందు లోపలికి పో. భానుమతి కళ్ళెర చేసి చూసింది. నేను వెళ్ళను. అతన్ని జూలీకి క్షమార్పణ చెప్పమను. నాన్సెన్స్. వెదవ కుక్కకి క్షమాపణ? నన్ను తిట్టినందుకు ముందు నువ్వు నాకు చెప్పాలి. కిరణ్ కుర్చీలో నుంచి ఆవేశంగా లేచాడు. కిరణ్, తల్లి మందలింపగా చూసిన చూపు అతను లక్ష్య పెట్టలేదు. కిరణ్, ఇది మన ఇల్లు కాదన్న సంగతి మర్చిపోతున్నావు. తల్లి అతని చెయ్యి పట్టుకుంది. ఏమిటమ్మా, మన ఇల్లు కానంత మాత్రాన అడ్డమైన మాటలు పడాలా? నువ్వు కాసేపు బయటికి వెళ్ళు ప్లీజ్. సునీ, నువ్వు లోపలికి పో. ఇంకొక మాట మాట్లాడావా ఊరుకోను.
సునీత కిరణ్ వైపు నమిలి మింగేసేట్టు చూసి తల్లి మాటలు మన్నించి తన గదిలోకి వెళ్ళిపోయింది. కిరణ్ సునీత చంకలో కుక్కని ఈ ప్రపంచంలో ఎన్నడూ చూడనంత అసహ్యమైన వస్తువుని చూసినట్టుగా చూస్తూ బయటికి వెళ్ళిపోయాడు. సునీత గది లోపలికి, కిరణ్ గది బయటికి వెళ్ళిపోగానే భానుమతి సత్యవతి ఏం మాట్లాడాలో తోచినట్టుగా ఇబ్బందిగా చూస్తూ నిలబడిపోయారు. అబ్బబ్బా, ఇప్పుడు పిల్లలు వట్టి కోడిపుంజులు, కారణం లేకుండానే కాలు దూకుంటారు. తాతగారి నెత్తి మీద ఉన్న 2 పరకల జుట్టుని సరిచేసుకుంటూ అన్నారు. నువ్వేమీ అనుకోక సత్యవతి, దాని కుక్క పిల్లని ఎవరన్నా ఏదైనా అంటే సునీత ఊరుకోదు అంది భానుమతి. ఇందులో సునీత తప్పేం లేదు, అంతా వాడిదే పొరపాటు. నేను చెప్పలేదు, కిరణ్ వట్టి ఆకతాయిగా తయారయ్యాడు. ఇదంతా నా దురదృష్టం. సత్యవతి ఇక ఏడుపు ఆపుకోలేనట్టుగా అక్కడున్న కుర్చీలో కూలబడి ముఖాన చేతులు కప్పుకుంది. ఇంతలో కృష్ణప్రసాద్ లోపలికి వచ్చాడు. ఏమిటిది, ఏమైంది? ఏడుస్తున్న సత్యవతిని చూడగానే కంగారుగా అన్నాడు. సత్యవతి అతని మాట వినగానే చప్పున కళ్ళు తుడుచుకుని ముక్కు ఎగబీల్చి లేచి అక్కడి నుంచి లోపలికి వెళ్ళిపోయింది. కృష్ణప్రసాద్ భార్య వైపు చూశాడు. అతనికి ఎప్పట్లా ముఖంలో కళ్ళతోనే చెప్పే జవాబు దొరకలేదు. భానుమతి సరిగ్గా భర్త వైపు చూడలేదు, లోపలికి వెళ్ళిపోయింది. వచ్చావా కృష్ణ? నువ్వు త్వరగా వస్తానంటేను కూర్చున్నాను. ఏమైంది బాబాయ్? ఏం లేదురా, పిల్లలేదో అనుకున్నారు. ఆ సత్యవతి కొడుకు చాలా కోపిష్టిలా ఉన్నాడు. అసలేమైంది? ఏం లేదంటున్నానా? సరే ఇది చెప్పు, నన్ను ఎందుకు రమ్మనమని కబురు చేశావు? ఆ రఘురామయ్య గారితో మాట్లాడాలి. ఇంతవరకు మాటలు అయినాయి కదరా, ఇప్పుడు మళ్ళీ కొత్తగా మాట్లాడేదేముంది? కొత్తగా ఉంది బాబాయ్. మర్యాదగా ప్రకాశానికి రావాల్సిన వాటా ఆస్తిలో నుంచి ఇస్తాడో ఇవ్వడో కనుక్కో. ఇవ్వడని ఇదివరకే చెప్పాడు కదరా. ఇంకొకసారి మళ్ళీ అడుగు. ఇవ్వనంటే కిరణ్ తరపున నేను దావా వేస్తున్నానని చెప్పు. ఏమిట్రా నీ మాటలు? అవును, ప్రకాశం నా స్నేహితుడు. వాడు చచ్చిపోయాడు. వాడి భార్య కొడుకు ఏ ఆధారం లేకుండా నానా ఇబ్బందులు పడుతూ ఉపవాసాలు చేస్తుంటే నేను ఊరుకోలేను. ఇప్పటికైనా ఆయనకి మంచిగా మన మాట వినిపించాలనే నా తాపత్రయం. ఆయన వినంటే మనం ఏం చేయదలుచుకున్నామో కూడా చెప్పాలి కదా. గోవర్ధనం గారు తల పంకించారు. నిజమేననుకో, కానీ రఘురామయ్య గారితో తగాదా అంటే నువ్వు ఇంకోసారి బాగా ఆలోచించుకోవడం మంచిదేమో. బాగానే ఆలోచించాను బాబాయ్. సరే, సాయంత్రం వెళ్ళి మాట్లాడతాను. నువ్వు గట్టిగా మా ఉద్దేశం చెప్పేయి. అలాగే. కృష్ణప్రసాద్ గోవర్ధనం గారిని పంపేసి లోపలికి వచ్చాడు. ఏమిటి, అసలేం జరిగింది? ఆవిడ నేను వచ్చేసరికి ఎందుకలా ఏడుస్తుంది? సునీత కిరణ్ని ఏమంది? ఆదురుతగా అడిగాడు. భానుమతికి భర్త దగ్గర ఏ విషయమైనా దాచడం అలవాటు లేదు. జరిగిందంతా చెప్పేసింది. వాడికి కుక్కలంటే అసహ్యం అని చెప్పాడుగా. జూలీని అసలు ఎందుకు వాడి దగ్గరికి వెళ్ళనిచ్చింది సునీత అన్నాడు. సునీత కావాలని వదలలేదండి, దానంతటా అదే వెళ్ళింది. సరే సరే, ఇక నుంచి ఇలాంటివి జరగకుండా చూడు నువ్వు. చిత్తం. అలాగే. అది కాదోయ్, వాళ్ళేదో రాకరాక వచ్చారు, 4 రోజులుండి వెళ్ళిపోతారు. వాడు కొంచెం క్రాకేననుకో, మనం అది అర్థం చేసుకుని కాస్త ఓపిక పడితే సరిపోలా. అలాగే అలాగే అంటున్నాను కదా. నువ్వు కాస్త సునీతకి చెప్పు. మీరే పిలిచి చెప్పండి. అబ్బా, ఇలాంటివి తల్లి చెబితేనే సరిగా అర్థమవుతుంది. అది కాదులేండి, మీ ఎత్తు నాకు తెలుసు. కూతురు దగ్గర తండ్రి గారి మంచితనం పోకూడదు. ఏదేదో నేనే భరించాలి. నీ కోపం, తాపం, నీ అలకలు అవన్నీ నేను భరించడం లేదో. ఎందుకండి ఆ మాటలు? అసలు నేను మీ మీద ఎప్పుడైనా అలిగానా? మీరే చీటికి మాటికి ముఖం సీరియస్గా పెట్టి నా మనశ్శాంతి తీసేస్తుంటారు. ఎందుకండి అలా చేస్తారు? కృష్ణప్రసాద్ భార్యని దగ్గరికి తీసుకున్నాడు. అది నా రహస్యం, నీకు చెప్పను. అది నీకు తెలిసిన రోజున మన దాంపత్య జీవితంలో రుచైపోతుంది. ఏమిటో, మీరు ఒక్కోసారి ఎంతో అర్థమైపోయినట్టే ఉంటారు, మళ్ళీ అసలు అర్థమే కారు అని భానుమతి గునిసింది. అలా అర్థమయ్యి అర్థం కానట్లు ఉంటేనే అది జలతారు పరదాల అడ్డంగా ఉండి ఇంకా ఇంకా ఒకరంటే ఒకరికి ఇష్టం కలిగేలా చేస్తుంది. అతను అంటుండగానే ఫోన్ గడగడా మోగింది. హలో. నమస్కారం, ఇంటి దగ్గరే ఉంటాను. అతను వచ్చి చూసుకున్నాడు. ఇప్పుడే కోర్టు నుంచి వచ్చాను. సరే రండి అన్నాడు. క్షణ క్రితం భార్యతో సరసాలాడి ప్రసన్నంగా ఉన్న ముఖం సీరియస్గా అయింది.
మూర్తి ఉన్నాడా బయట? రామదాస్ గారు వాళ్ళు ఒక 10 నిమిషాల్లో వస్తారట. వెంకటమ్మతో చెప్పి మంచి కాఫీ చేయించబోయ్. గబగబా బట్టలు మార్చుకోవడానికి వెళుతూ అన్నాడతను. కిరణ్ సోఫాలో వెనుక్కువాలి టీపాయ్ మీద కాళ్ళు పెట్టి విలాసంగా కూర్చుని ఉన్నాడు. అతని ఒక పక్కన ఉన్న ట్రాన్సిస్టర్లో మంచి సంగీతం ఉధృతంగా వినిపిస్తుంది. దానికి అనుగుణంగా అతని కాళ్ళు ఊగుతున్నాయి. ఆ సంగీతం అతనికి చాలా నచ్చినట్టుగా అతను అరవెడల్పు కన్నులతో పరవశంగా ఉన్నాడు. ఇంతలో ఉన్నట్టుండి ట్రాన్సిస్టర్ ఆగిపోయింది. అతను ఏమైందా అని తిరిగి చూసేసరికి సునీత ఎప్పుడు వచ్చిందో అక్కడికి ట్రాన్సిస్టర్ చేత పట్టుకుని చక్కా పోతుంది. ఏయ్, అతను అరిచినట్టుగా పిలిచాడు. సునీత ఆ పిలుపుకి కనీసం వెనక్కి తిరిగి కూడా చూడలేదు. అతను లేచి వచ్చాడు. సునీత ట్రాన్సిస్టర్ తీసుకుని వచ్చి డ్రాయర్లోకి తోసి తాళం వేసింది. ఆ ట్రాన్సిస్టర్ ఇటివ్వు. సునీత మాట్లాడలేదు. మౌనంగా వెళ్ళి తను చదువుతున్న పుస్తకం చేతిలోకి తీసుకుని కూర్చుంది. నీకే చెప్పేది, అతను రెట్టించాడు. సునీత పలకలేదు. కిరణ్ దగ్గరికి వచ్చి సునీత చేతిలోని పుస్తకం లాగి నేల మీదకి విసిరికొట్టాడు. మమ్మీ, సునీత ఇల్లు అదిరిపోయేలాగా అరిచింది. ఏమిటే? బాను పరిగెత్తుకు వచ్చింది. బాను వెంట సత్యవతి కూడా వచ్చింది. సునీత కింద పడి ఉన్న పుస్తకాన్ని వేలితో చూపించింది. అది చూడు. నేను చదువుకుంటుంటే పుస్తకం లాగి కింద గిరాటు కొట్టాడు. మర్యాదగా వెంటనే తీసిమ్మను. ఏమిట్రా కిరణ్, నీకు మతిపోయిందా? సత్యవతి చప్పున పుస్తకం తీసి సెర్చేసి సునీత చేతికిచ్చింది. నేను ఆ పని ఎందుకు చేశానో అడగవే. ఎందుకైనా అలా కింద పాడేయడం బాగాలేదు అంది సత్యవతి. కోపం నిగ్రహించుకుంటూ అంది. ఆ అమ్మాయి ఏం ఘనకార్యం చేసిందో తెలుసా? నేను పాటలు వింటుంటే ట్రాన్సిస్టర్ తీసి దాచి తాళం వేసింది. ఏం సునీత, నిజమేనా? భానుమతి కూతుర్ని నిలదీసింది. నిజమే మమ్మీ, మెల్లగా పెట్టుకోమని 2 సార్లు చెబితే వినలేదు. అక్కడంత పెద్దగా అది మోగుతూ ఉంటే నా చదువు తలకెక్కడో లేదు. కిరణ్, అంత పెద్దగా పెట్టవద్దని నేను కూడా చెప్పాను. ఇది మన ఇల్లు కాదన్న సంగతి మర్చిపోయి ప్రవర్తిస్తున్నావు, కొడుకుని మందలించింది. పోరిండి కిరణ్, పెట్టుకుంటే పెట్టుకున్నావు, కాస్త అవతల గదిలో పెట్టుకో. సునీతకి పరీక్షలు దగ్గరికి వస్తున్నాయి, అది చదువుకోవాలి కదా. భానుమతి నచ్చ చెప్పింది. చదువు విలువ తెలిసేడిస్తేగా. కిరణ్ మళ్ళీ రెచ్చిపోయాడు. అదిగో విన్నావా ఆంటీ, నీ కూతురు మాటలు? నాకు చదువు విలువ తెలియదట అంటే నేను తప్పాననేగా. అబ్బబ్బా, నీకెన్నిసార్లు చెప్పాలి? అన్ని చోట్ల ఒకటే ప్రవర్తన. సత్యవతి ఎలా వాదించాలో తెలియక తికమక పడుతుంది. ఒకళ్ళ ఇంటికి వచ్చామనే మర్యాద ఉంటేగా. సునీత సడిగింది. ఇంటికి వచ్చిన వాళ్ళని ఎలా గౌరవించాలో నీకు తెలిసేడిస్తేగా. అబ్బబ్బా కిరణ్, ఊరుకో. సత్యవతి చేయి పట్టుకుంది. సునీ, నువ్వు నా గదిలోకి పోయి చదువుకో. భానుమతి కూడా బ్రతిమలాడింది. నా గదిలో నుంచి నన్ను పొమ్మంటావేం మమ్మీ? ఈ గదిలో ఎవరు పరాయి వాళ్ళో వాళ్ళనే పొమ్మను. పోతాంలే, నువ్వేమీ చెప్పనవసరం లేదు. కిరణ్ అంగలేసుకుంటూ వెళ్ళిపోయాడు. సునీత, నీకు అసలు బుద్ధుందా? నాన్నగారు వింటే ఎంత తిడతారో తెలుసా? భాను కూతుర్ని చివాట్లు వేసింది. ఎందుకు తిడతారు? నేనేం తప్పు చేశానని? 4 రోజులుండి వెళ్ళిపోయే వాళ్లతో ఏమిటా గొడవ? ఇంకొకళ్ళ ఇంటికి వచ్చినప్పుడు ఎలా ప్రవర్తించాలో తెలియని మూర్ఖులకి అలాగే చెయ్యాలి. అబ్బబ్బా, మీరు పిల్లలు కాదు, దెయ్యాలు. భాను విసుక్కుంటూ వెళ్ళింది. కిరణ్ గదిలోకి వచ్చి గబగబా పెట్టి సర్దుకున్నాడు. ఏమిటో ఆ తొందర నీకు? ఆ అమ్మాయి అంత గర్వంగా మాట్లాడిన తర్వాత నేను ఇంకొక క్షణం కూడా ఇంట్లో ఉండను. మహాలావు చదువుకుందిలే, గారుగెద్దులాగా వెదవు చదువు. ఆ పొగురు చూడు. కిరణ్, మన పని మీద మనం ఇక్కడికి వచ్చాం. మనం రాలేదు. ఈ అంకుల్ మన ప్రాణాలు తీసి ఇక్కడికి తీసుకొచ్చాడు. నేను రానని మొదటే చెబితే నువ్వే నన్ను లాక్కొచ్చావు. కిరణ్, మరీ చిన్నపిల్లాడిలా మాట్లాడుకు. నీకు ఉద్యోగం లేదు, చదువు పూర్తి కాలేదు, ఆ ఊరు నిండా అప్పులు. మనం ఎలా బ్రతుకుతాం? అందుకని పరాయి వాళ్ళ ఇంట్లో కూర్చునే మాటలు పడతామా? నీకు ఆ డబ్బు దశకం కావాలంటే నువ్వు ఆ పనులు చూసుకుని నీ ఇష్టం వచ్చినప్పుడు రా, నేను వెళ్ళిపోతాను. అంకుల్కు చెప్పకుండానేనా? అడుగో, అంకుల్ రానే వచ్చాడు. అంకుల్, నేను మా ఊరు వెళ్తున్నాను. కృష్ణప్రసాద్ ఆశ్చర్యపోయాడు. ఇదేమిటి ఇంత హఠాత్తుగా ఎందుకు? నేను ఇక్కడ ఉన్న కొద్దీ మీ అమ్మాయి చదువు చెడిపోతుంది అని ఎవరన్నారు? వాడి మాటలు మీరు పట్టించుకోకండి అంది సత్యవతి. అసలేమైంది? సునీత ఏమైనా అన్నదా? ఏమీ అనలేదు. ఉండు కిరణ్, నేను కనుక్కుంటాను. కృష్ణప్రసాద్ సరాసరి భార్య గదిలోకి వచ్చాడు. అక్కడ సునీత, భానుమతి నిలబడి ఉన్నారు.
వాళ్ళిద్దరినీ చూడగానే ఏదో గొడవ అయిందని అతనికి తెలుస్తూనే ఉంది. డాడీ, సునీత తండ్రి అడగకముందే జరిగిందంతా చెప్పేసింది. కృష్ణప్రసాద్ అంతా విన్నాడు. సునీ, వచ్చి కిరణ్కి ఇంకెప్పుడు అలా చేయనని క్షమాపణ చెప్పు. ఇప్పుడు నేను ఏం తప్పు చేశాను డాడీ? నువ్వు తప్పేం చేయలేదు. నేను చెప్పమంటున్నాను, చెప్పు. మీరు చెప్పమన్నారు కదా అని చేయని తప్పుకి నేను తలవంచాలా డాడీ? నీకు దీనికి సమాధానం తర్వాత చెబుతాను. మొదట నేను చెప్పినట్టు చెయ్యి. ఈ ట్రాన్సిస్టర్ తీసుకువెళ్ళి అతనికి ఇవ్వు. సునీత తండ్రి వైపు చూసింది. తర్వాత అది తీసుకుని వచ్చి కిరణ్ పక్కన పెట్టి, ఎక్స్క్యూజ్ మీ, మెల్లని కంఠంతో అనేసి గిరుక్కున వెనక్కు తిరిగి తల్లి దగ్గరికి పరిగెత్తింది. చిచి, ఈ కాస్త దానికేనా? మీ నాన్న ఏది చెప్పినా నీ మంచికే చెబుతారు. లేదు, నాన్నకి ఆ కిరణ్ అంటేనే ఇష్టం. సునీత ఏడుస్తూ అంది. మరీ పసిపిల్లలా మాట్లాడుకు, కూతుర్ని మందలించింది భానుమతి. ఈ దెయ్యం మన ఇంట్లో నుంచి ఎప్పుడు పోతుంది మమ్మీ? చిచ్చి, అట్లా అనకూడదు. పైకి అందేగాని భానుమతికి కూడా కిరణ్ ప్రవర్తన చిరాకు తెప్పించింది. సంసార రథం మొదటి భాగం సమాప్తం. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మంచి కమెంట్ పెట్టండి. ఎవరైనా మొదటిసారి మన ఛానల్ని చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. నమస్తే.